రామకృష్ణ సేవా సమితి 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీఓ హాల్లో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు స్వామి బోధనామయనంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి జీవన ప్రమాణంలో ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని కార్యదీక్షతో చేరుకోవాలని అన్నారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఘట్టాలను విద్యార్థులకు వివరించి చైతన్యపరిచారు. అన్నింటికి కూడా విశ్రాంత ఉపన్యాసకులు ప్రధాన కార్యదర్శి కోరెడి నెహ్రూ గారికి, అదేవిధంగా మనకి కార్యక్రమాన్ని ఇంత మన ఆదిలాబాద్ పట్టణవాసులకు కానివ్వండి, అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఆయన అన్ని ప్రపంచమంతా తెలుసుకోవడానికి ఇద్దరు శిష్యులు రామకృష్ణ మిషన్ కలకత్తాలో వివేకానంద వారు స్థాపించి 125వ వార్షికోత్సవం 125th యానివర్సరీ జరుగుతుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ 2023 వరకు కేవలం హైదరాబాద్ తెలంగాణ కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ సౌరాష్ట్ర నుండి నార్త్ ఈస్ట్